అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించుదురు గాక. విశ్వాసంతో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఘనమైన సాక్ష్యాలు మీ కుటుంబాల్లో మీరు వింటారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనందరి హృదయంలో తెలియని బాధ. కొంతమందితో మన బాధను పంచుకుంటే ఇలా అంటాం కదా, అయ్యా గుండెలు బరువెక్కిపోయాయ్యా, ఏదన్నా ఒక నమ్మకమైన భుజం దొరికితే ఆ భుజం మీద పడి ఆడవాలని ఉందని రకరకాల ఆలోచన కలిగి మనం ఉంటాం. కానీ ప్రస్తుతానికి మన చుట్టూ నమ్మకమైన వారు ఎవ్వరూ మనకు కనిపించరు. ఈరోజు మన జీవితంలో ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాం. పిల్లల్ని చాలా చక్కగా చదివించాలని కోరుకున్నారు, కానీ ఫీజులు చూసేసరికి అది మన స్తోమత కాదని తలదించుకొని వెనక్కి వచ్చేసాం. ఇంట్లో ఉద్యోగం వస్తే చాలు, నా కుటుంబంలో అప్పులు తీరిపోతాయి, నా కుటుంబము నా పిల్లలందరూ సంతోషంగా ఉంటారని ఆశపడ్డావు. కానీ మనం అనుకున్న ఉద్యోగం రాలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చాయి, అప్పులు ఇంకా ఎక్కువైపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కష్టపడట్లేదంటే కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, అయినా కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు. ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, బలమంతా కూడబెట్టుకున్నారు. సరే డబ్బులు ఖర్చు అయిపోతాయని 3 పూటలు తినే మీరు ఒక పూట తింటున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఎంత ప్రయత్నం చేస్తున్నా విజయాలు ఎందుకు రావట్లేదో ఈరోజు మీతో పంచుకుంటాను. ఎందుకో చెప్పనా? మన బలం మీద ఆధారపడ్డాం, మన జ్ఞానం మీద ఆధారపడ్డాం. ఏదో ఒకలాగా ఈ జీవితాన్ని మనం ముందర కొనసాగేలాగా చేద్దాం, ఏదో ఒకలాగా ఈ భారమంతా మనమే మోసేద్దాం అని మనల్ని మనం బలవంతులు అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి మన బలహీనం అన్న సంగతి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం అలా బలహీనం అని తెలిసే యేసు ప్రభులు వారు మన కోసం ఒక చక్కటి మాటను దేవుడు చెప్పారు. నేను అంటాను, ఆయన మనకు భరోసా ఇచ్చారు. ఆ మాట ఏంటి తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట చదవగలిగితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ప్రయాసపడుతున్నారని దేవునికి తెలుసయ్యా, భారాన్ని మనం మోస్తున్నామని ప్రభువుకి తెలుసయ్యా. నువ్వు కష్టపడలేదని దేవుడు అనట్లేదు, నువ్వు ప్రయాసపడుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం నీకు రావట్లేదన్న సంగతి కూడా నా ప్రభువుకి తెలుసు. అందుకే అంటున్నారు కదా, నా యొద్దకు రండయ్యా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏ కుటుంబాలైతే విశ్రాంతి లేక బ్రతుకుతున్నాయో, ఏ కుటుంబాలైతే మనశ్శాంతి లేక బ్రతుకుతున్నాయో, ఏ కుటుంబాలైతే వారి కష్టానికి తగిన ప్రతిఫలాలు అనుభవించలేకపోతున్నారో, ఏ కుటుంబాలైతే ఊబుల్లో కురుకుపోయిన పరిస్థితిని మీరు అనుభవిస్తున్నారో, ఈరోజు నా ప్రభు అంటున్నారు, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రశాంతమైన వాతావరణాన్ని మీ కుటుంబాలకి ఇస్తాను. ఎలాంటి గలిబిలి మీ కుటుంబంలో లేకుండా వాటన్నిటిని నా ప్రభు తొలగించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఈరోజు నీ భుజాల మీద మోస్తున్నావేమోనయ్యా, నీ వల్ల కాదు. తల్లి, నీ భుజాల మీద మోస్తున్నావేమోనమ్మా, నీ వల్ల కాదు. ఒక్కసారి నీ భారమంతా ఏసేకివి. నీ మనస్సులో ఉండిన ప్రశాంతత కొన్ని కోట్లు ఇచ్చనను దాన్ని కొనలేవు. అంత గొప్ప ప్రశాంతమైన పరిస్థితిని నా ప్రభు ఇస్తారు. మా జీవితంలో కూడా అంతే. ప్రభా, మా బ్రతుకులేంటి ఎట్లా అయిపోయాయి, మా జీవితాలేంటి ఇలా కృంగిపోతున్నాయి, మా వల్ల కాదు ప్రభా, మేము బ్రతకలేకపోతున్నాం, మా వల్ల కాదయ్యా, మేము ఏ నుయ్యోగొయ్యో చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఒకవైపు చూస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, ఒకవైపు చూస్తే మానసిక ఒత్తిడులు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభా అని ప్రభు పాదాల దగ్గర పడి ఏడుస్తున్న రోజులు మాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. మా హృదయం నుండే భారానంతా ప్రభు తీసేశారయ్యా, మా హృదయం నుండే ప్రతి వేదనంతా ప్రభు తొలగించారయ్యా. ఈరోజు ప్రభు మాకు మనశ్శాంతినిచ్చారు. దానికి మించిన ఆశీర్వాదం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అలాంటి ఆశీర్వాదం నా ప్రభు నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నారు. ఈరోజు నీ భారమంతా ప్రభువుకు చెప్పు, నీ గుండెల్లో ఉండే వేదనంతా ప్రభువుకు చెప్పు. నేను ఒక మాట చెప్పనా? ఒక పిల్లోడు తన తండ్రిని కౌగిలించుకొని, డాడీ నాకు భయం వేస్తుందంటే, తండ్రి మరల తిరిగి కుమారుని హత్తుకున్న మాట చెప్తాడు, భయపడకరా, నేను ఉన్నాను కదా. ఈరోజు ప్రభు అదే భరోసా నీకు ఇస్తున్నారు. భయపడకయ్యా, నా ప్రభు నీ కోసం ఉన్నారు. తల్లి, భయపడకమ్మా, నీ కుటుంబ చరిత్ర నా ప్రభు మార్చబోతున్నాడు. నీ రోగం పోదనుకుంటున్నావేమో, నా ప్రభు తొలగించగలిగిన దేవుడు. ఎంతో వేదన పడుతున్నావేమో, 12 సంవత్సరాలు ఒక తల్లి బాధపడింది, రక్తస్రావం కలిగిన స్త్రీ, కానీ దేవుడు తొలగించాడు, మనశ్శాంతిని దేవుడిచ్చాడు. ఈరోజు అలాంటి దేవుడే నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.